అసెంబ్లీలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి టాలీవుడ్ ప్రముఖులకు స్పష్టం చేశారు. సినిమాల కంటే శాంతి భద్రతలు, ప్రజల క్షేమమే తమకు ముఖ్యమని టాలీవుడ్ ప్రతినిధులకు తేల్చి చెప్పారు. ఇక బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండవంటూ గతంలో తాను చేసిన ప్రకటనలో మార్పు లేదని స్పష్టంగా చెప్పేశారు. వీటిని పక్కన పెట్టి ఇండస్ట్రీని ఎలా అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ను ఇంటర్నేషనల్ సినిమా హబ్గా ఎలా మార్చాలి అన్న దానిపై ఫోకస్ పెట్టాలని సినిమా ప్రతినిధుల్ని కోరారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిన డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రత, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లాంటి అంశాలలో టాలీవుడ్ కలిసి రావాలని కూడా కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాల సమావేశం దాదాపు 2 గంటల పాటు జరిగింది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీతో పాటు మరికొందరు పోలీస్ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. టాలీవుడ్ తరపున నాగార్జున, వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజు, పుష్ప సినిమా నిర్మాత ఎలమంచలి రవితో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి సీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, మురళీమోహన్ వంటి 40 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. ఇక ప్రభుత్వ వైఖరిని ఇందులో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తూనే నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. టాలీవుడ్ ప్రముఖులు చెప్పిన సమస్యలు, వారి సూచనలు విన్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.